కాంతారావుని ఎంటిక కూడా పీకలేరు అని చెప్తా ఉన్నా నేను. ఇక ఇంకోటి ఏంటంటే మా సంస్కృతి కాదు అని చెప్పేసి అనడానికి సిగ్గుండాలి. అది నాలుక తాటిమట్ట. అరే ప్రత్యక్షంగా చేసిందే నువ్వైతే నువ్వే పోయి చేస్తీవి, దాడి చేస్తీవి. దాడి చేసేటప్పుడు కర్రలు, పెట్రోలు, మన్ను, మశాడం, అన్ని రాడ్లు, ఇక కత్తులు గిత్తులు అన్ని పట్టుకొని పోయారు. ఎవరన్నా మా పొషన్ నరసింహరావు నేను మా నాగేశ్వరరావు కనుక కలిసి ఉంటే పుష్పారెస్టులు కావచ్చు. అంటే మమ్మల్ని చంపేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆడ మా వాళ్ళు చిన్న పిల్లగాళ్ళు పాపం వాళ్ళు యువజన మా గులాబీ యువసైనికులు చిన్న పిల్లగాళ్ళు ఆడుంటే పోయే పోవటం విపరీతంగా కొట్టి ఆడిగిపోతే ఆర్గ్యుమెంట్ నడిచిందట. దాంట్లో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కంప్లైంట్ చేయడానికి సిగ్గు లేదా పాయం అని అడుగుతా ఉన్నాను. అరే వాళ్ళు ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారయ్యా, నీ సంస్కృతి కాదు అని చెప్పుకుంటేనే నువ్వు వచ్చి దాడి చేసినటువంటి సిగ్గుమాలిన పనికి యావత్ మనుగూరు ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలే సిగ్గుపడతా ఉన్నారు. సీసీ ఇటువంటి వాళ్ళు మనం గెలిపించినవా అని చెప్పేసి. అంటే ఇంత దారుణానికి ఒడిగట్టడమే కాకుండా మళ్ళీ చిలిపి ప్రయత్నం. మా వాళ్ళే రివర్స్ తన్నిరట. ఇక చెప్పండి ఎట్లున్నదో కథ. మా వాళ్ళే రివర్స్ తన్నిండని చెప్పేసి మళ్ళా పోలీస్ స్టేషన్లో కేసు. అంటే నీ తెలివితేట రేఖాకాంతారావు దగ్గర పనిచేయవు. నేను అనేది ఏంటంటే రేఖాకాంతారావుతో పోటీ పడాలంటే నీకు దమ్ముంటే 3 సంవత్సరాల కాలం టైం ఉంది. పట్టాదారుల దగ్గర వాస్తవం కొనుగోలు చేసినాం మేము. వాస్తవంగా పట్టాదారుల దగ్గర కొనుగోలు చేసిండు. కొనుగోలు చేసి ఎవరైతే కొనుగోలు చేసిండో వారికి సారికృష్ణ దగ్గర నేను కొనుగోలు చేసిన వాస్తవ కాగితాలు అన్నీ ఉన్నాయి కదా. నీ దగ్గర కాగితం ఉంటే నువ్వు తీసుకొస్తే ఏమంటే అసలు ముత్తగా నేను పంచాయతీ లేదు, కోపం లేదు, కొట్లాడలేదు. నీకు చేత కాదు, నీ గవర్నమెంట్ లో ఉండి నీకు నిజంగా ప్రేమ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటే, కార్యకర్తల మీద ప్రేమ ఉంటే వచ్చేంత ల్యాండ్ ఉంది, ఎక్కడైనా కొని కట్టించుకోవచ్చు. నీకు దమ్ము లేక అంటానా, నీకు సిగ్గు శరం ఉంటే కట్టించుకోవచ్చు. పెద్ద పనే ఉంది. ఒకటి పెద్ద ఇది 3 మంత్రులు ఉన్నారు. 3 పదులు మనసుకో 10 లక్షలు ఇస్తే ఉత్తగా ఎక్కువ బిల్డింగ్ కాదా? బ్రహ్మాండం బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఇది ఎక్కడ సంస్కృతి కాదు అని మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ పైకి కొట్లాడతావు, తంతావు, పైకి వెళ్ళి మేమే అంటే మా ఇంటి మీదకి వచ్చి ఒకడున్న చూసి మా ఇంటి మీదకి వచ్చి నువ్వేదండి, 200-300 మంది వచ్చి మా ఇంట్లో 2-3 ఉంటే నువ్వేదండి, మళ్ళీ పైకి వెళ్ళి మేమేదని అని చెప్పేసి కేసు పెడితే సిగ్గు లేకపోతే ఎట్లా అండి మాట్లాడడానికి కనీసం? అంటే నీకు శాతం అవుతుంది అధికార బలమా అని అంటానా నేను. నీ మదమా బలమా నీకు, లేకపోతే బలుపా అని అడుగుతానా నేను. మంద బలుపుతోని నువ్వు వచ్చి దాడి చేసి మళ్ళీ పైకి వెళ్ళి కాదు అని చెప్తావా? నువ్వు పైకి వెళ్ళి ఏం తమాషా అనుకుంటావు నువ్వు? అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గాజులు వేసుకొని కూర్చున్నావు అనుకుంటావున్నారా? కాలం నిర్ణయిస్తుంది. నేను చెప్తా ఉన్నా, కాలం నిర్ణయిస్తుంది. చట్టం పరిధిలో ఎవరిని ఏం చేయాలనో ఎవరిని వదిలిపెట్టాం. దాంట్లో క్వశ్చన్ లేదు, రాసి పెట్టుకోండి మీరు. చట్టం పరిధిలో ఏం చేయాలో 100% చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.